ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్నో బూటపు హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు, 1 కాదు 2 కాదు, సూపర్ 6 సరిపోలేదని చెప్పేసి ఇంకా ఒక 50 హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. ఏం చేస్తున్నారు మీరు? కనీసం ఒక్క హామీ అన్నా పూర్తిగా అమలు చేసినారు? ఎక్కడైనా పెన్షన్లు ఇస్తామన్నారు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒకరు సస్తే పెన్షన్ వచ్చే కాలం ఉండేది ఒకప్పుడు గతంలో. ఈరోజు సచ్చినా కూడా ఇంకో పెన్షన్ కొత్తది ఇచ్చే పరిస్థితి లేదు. వితంతులకైతే మొగుడు చచ్చిపోతే 2 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంతవరకు ఎక్కడే కానీ పెన్షన్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇంకా ఇది సరిపోక 50 ఏళ్ళు దాటిన బీసీలు అందరికీ కూడా పెన్షన్లు అని చెప్పినారు, కనీసం ఎక్కడా లేదు. అదేవిధంగా ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల, ఎక్కడికి పోయినాయి? ఇంకో పక్క చూస్తే రైతులకి అమ్మఒడి అన్నారు, ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే ఇప్పటికి 1 సంవత్సరం ఎరగొట్టినారు. అమ్మకు వందనం అని చెప్పేసి 1 సంవత్సరం అమ్మకు వందనమే ఎరగొట్టేశారు. ఇట్లా ప్రతి హామీలు కూడా అబద్ధం హామీలు పెట్టి ఒక పక్క రైతుల్ని పూర్తిగా ఈరోజు ఉన్న పరిస్థితిలో 2 సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఇంతవరకు మార్కెట్ యార్డ్లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేసి. ఈరోజు చూడండి, నంద్యాలలో జొన్నలు కలెక్ట్ చేస్తున్నారు, అటు పక్క బనానపల్లిలో కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా మార్కెట్ యార్డ్లలో ఏదో కొంచెమన్నా ఉంది. ఈయన ఆర్లగడ్డల పరిస్థితి చూస్తే దిక్కుగురు లేదు, రైతు దగ్గర గింజ కొనే పరిస్థితి లేదు. ఈరోజు మొక్కజొన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. 1700 రూపాయలు 1650 రూపాయలు పెట్టి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారస్తులకి. ఎందుకు మీరు కనీసం ఇంకా మా ఎమ్మెల్యే గారు అయితే ఏ మాట ఎత్తితే అబద్ధమే. సంవత్సరానికి 5000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది, ఎక్కడికి పోయిందో మహాతల్లి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాయి మా ఉద్యోగాలు? 5000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది. 10,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడున్నా నీకు? ఒకవేళ నువ్వు ఇప్పించింటే వాళ్ళందరితో మేమే సన్మానం చేపిస్తాం, అందరినీ 10,000 మందిని పిలిపించి భోజనాలు పెట్టి. కనీసం ఒక కొత్త పెన్షన్ లేదు. ఏ దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు? రోడ్లు చూడండి, ఈరోజు చాలమరి మండలంలో మేము పోయి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు, ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినారు, మేము వస్తున్నా టగటగటగా రోడ్లు వేస్తామన్నారు. ఏ రోడ్లు వేసినారు? ఏ రోడ్డు చూసినా గుంతలమే. గత ప్రభుత్వంలో మేము వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు కూడా ఏ రోడ్లు కూడా వేసినవి లేవు, అప్పుడు శాంక్షన్ అయిన వర్కులు తప్ప. ఏమనంటే చాలు, నీళ్లు నేనే ఇచ్చినాను ఆలగడ్డ ప్రజలకి, ఇంకా గాలి నేనే ఇచ్చినానని చెప్తారు, తినడానికి తిండి ఇచ్చినామంటున్నారు. ఇంకా ఒక పని చేయమ్మా, అదే చేతో గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు ఆదుకో, అది కూడా నీ పేరే చెప్పుకుంటాం. ఎంత దారుణంగా ఉన్నారంటే రైతుల పరిస్థితి. అమ్ముకోలేక మొక్కజొన్న రేట్లు లేక అల్లాడుతున్నారు. ఒక పక్క జొన్నలేమో పక్కన వేరే ఊళ్ళలో కొంటున్నారు, మన దగ్గర ఏమో కొనుగోలు కేంద్రాలు లేవు, ఏమీ లేవు. కనీసం ఆర్లగడ్డలో పుట్టినప్పుడు పాపానికైనా ఈ పరిస్థితి రాదు రైతులకి. నంద్యాలకేమో ఆడ కొంటున్నారు, బనానపల్లెలకి కొంటున్నారు, అందరికీ కొంటున్నారు, ఆత్మకూరులో కొంటున్నారు. ఏం ఆర్లగడ్డ జనాలు ఏం పాపం చేసుకున్నారు? ఒక్కటన్నా ఈరోజు జొన్నలు కొంటున్నారు, ఎందుకు కొనట్లేదు? సమాధానం అన్నా చెప్పండి, ఎందుకు కొనుగోలు చేయట్లేదు అనేది. మీ గోళ మీది, మీ మార్కెట్ యార్డు మాకు అది అనవసరం. నువ్వు జనసేన వాడికి ఇచ్చుకుంటావా, ఇది నీ అడ్డానో ఎవరు అడ్డానో మాకు అనవసరం. అది వాడికి ఇవ్వకపోయినా ఆ ఉన్న మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేయండి. ఎవరు సస్తే మాకేం పోతుంది? వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే రైతు అల్లాడుతున్నారు. నీళ్ళు ఇస్తే సరిపోదు, నీళ్ళు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ నీళ్ళు వచ్చే నీళ్ళు నువ్వేమి ఇచ్చేది ఏం లేదా? రైతులకు మద్దతు ధర ఇచ్చింది నేనే అని చెప్పుకో, తెచ్చింది నేనే ఆలగడని చెప్పుకో, ఇచ్చి రైతులు కాపాడు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నీ ఉద్యోగాలు నువ్వు ఇస్తామనే దాన్ని కూడా వదిలేసినారు జనాలు. ఈ వెంట చెప్పేవాడిని అబద్ధాలే అని. ఇంకా గేట్లు చెప్పినావు, ఆలగడ్డకి ఉచితంగా గేట్లు అన్నావు. ఎవరు వ్యాపారస్తుడు వచ్చి అమ్ముకున్నా మేము గేట్లు వసూలు చేయమన్నారు. ఆఖరికి ధాన్యం కొనడానికి వచ్చే లారీలు రైతులు ఎక్కడికైనా తీసుకుపోయే దీనికి కూడా ఎరువులకు కూడా గేట్లు వసూలు చేసి దిక్కుమాలిన పరిస్థితిలో ఈరోజు ఆలగడ్డ ఉంది. అన్నిటికీ వసూలు చేస్తాను. ఎక్కడ జనాల్ని బాధుడే బాధ. ఇంకా మీకు గుర్తుందో లేదో అఖిలప్రియ గారు, గతంలో బేల్దారులందరినీ పెట్టుకొని మీటింగ్ పెట్టి ఇసుక దొరకట్లేదు, ఇసుక అధిక రేటు, రైతులు బేల్దారులందరూ నాశనం అయిపోయారన్నావు. ఈరోజు ఏమైపోయారు? ఆ బేల్దారుల మీద నీ ప్రేమ ఏమైపోయింది? బిల్డింగ్లు కట్టే వాళ్ళ మీద నీకు ప్రేమ తగ్గిపోయిందా? లేకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి రోడ్ల మీద అరకదనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కడుతున్నారు? ఒక్క బిల్డింగులు లేవు, ఏమీ లేవు. వాళ్ళ పరిస్థితి ఏమో
వలసలు పోయే పరిస్థితి ఈరోజు. ఎక్కడెక్కడికో నెల్లూరుకి, ఒంగోలుకి పోయి కర్నూలు అక్కడక్కడ పోయి పని చేసుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఎంత దారుణంగా ఉంది ఆర్లగడ్డలో పరిస్థితి అంటే, ఇసుక దొరకదు, దొరికితే 8,000 9,000. ఈ రీచ్ పరిస్థితి చూస్తే డంప్ యార్డ్ ఉంది ఆర్లగడ్డలో. వాడు అసలు ఏ రోజు ఆ డంప్ కాంట్రాక్టర్ ఎవడో కానీ మాకు తెలియట్లేదు, కానీ వాడు ఏం చేస్తున్నాడో ఇసుక వాడు బిల్లులు చేసుకుంటున్నాడో అడిగిపోతుందో అర్థం కాక. ఒక్క డంప్లో కూడా ఒక రోజు కూడా ఇసుక ఉండదు. ఇప్పటికైనా నేను చేస్తావో చేయవో మాకు అనవసరం, రైతులను ఆదుకో. మీరు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా రైతు ఎక్స్పెక్ట్ చేసేది అవన్నీ కాదు. పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇస్తే రైతు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషిస్తాడు. ఈరోజు మేము కోరేది ఒకటేనండి, నువ్వు నీళ్ళు ఇచ్చినావు, గాలి ఇచ్చినావు, హాస్పిటల్ కట్టినావు, ఇవన్నీ వద్దు. ఆ రైతుకి ఆ గిట్టుబాటు ధర నువ్వే ఇప్పించు, మేమే నీకు సన్మానం చేస్తాం, పొగుడుతాం. నేను కూర్చొని ఇంట్లో కూర్చొని అఖిలప్రియ మంచి పని చేసింది, ఎవరు చేయలేని పని చేసిందని చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటికైనా రైతులను ఆదుకోండి. వెంటనే ఆ మొక్కజొన్నని, ఆ జొన్నలు అన్నీ కూడా కొనండి, కొని రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.